శుభోదయం. ఏయుఎం 369 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాడ వీధుల్లోకి వచ్చిన దేవుళ్ళు, భక్తులకు దర్శనమిచ్చిన దేవుళ్ళు, దర్శించుకొని తరించిన భక్తులు మన నసరావుపేట క్లాత్ మార్కెట్ ఎదురు ఉన్న సీతారాముల వారి దేవస్థానంలో దర్శనమిచ్చిన సీతారాముల వారు. గీతా మందిరం చంద్ర షాపింగ్ మాల్ ఎదురు భక్తులకు దర్శనమిచ్చిన రాముల వారు. పట్టాభిరామస్వామి వారి దేవస్థానము గుడి ప్రాంగణంలో భజన కార్యక్రమము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వచ్చారు. పట్టాభిరామస్వామి వారి దేవస్థాన ప్రాంగణములో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. పట్టాభిరామస్వామి వారి దేవస్థానానికి ఒక చరిత్ర ఉంది. వీరు మన మాజీ చైర్పర్సన్ వారి ఆధ్వర్యంలోనే ఈ పట్టాభిరామస్వామి వారి దేవస్థానం యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. త్వరలోనే ఈ పట్టాభిరామస్వామి వారి దేవస్థానం గురించి ఒక వీడియో చేసి పెడతాను. ఓకే. పాండురంగ స్వామి వారి దేవస్థానం మాడ వీధుల్లో
భక్తులకు దర్శనమిచ్చారు పాండురంగ స్వామి వారు. వారిని దర్శించుకొని భక్తులు తరించారు. సత్తెనపల్లి రోడ్లో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు శంకుతీర్థం ఇవ్వటం జరుగుతుంది. భక్తులందరూ ముక్కోటి ఏకాదశి నాడు పురస్కరించుకొని ఈ స్వామివారి శంకుతీర్థానికి భక్త సందోహం తరలి వచ్చారు. అలాగే ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ అరవింద్ బాబు గారు కూడా శంకుతీర్థానికి వచ్చి ఉన్నారు. సదా ఈ విగ్రహం మనం పెట్టారేమో గోవింద 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 గోవింద